ప్రజల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరియర్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా ఏ సమస్య ఉన్నా సరే దాన్ని పరిష్కరిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందంజలో నిజంగా అభివృద్ధి బాటలో ముందంజలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక వేరే తప్పుడు ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారండి. ఈ రోజున రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. నిజంగా తొలి వెలుగు రఘు ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏదో భూమిని కబ్జా చేశారు అది ఇదని తప్పుడు ఆరోపణలు చేస్తుంటే దాన్ని కోడికత్తి వ్యవస్థలో ఏం జరిగిందో మీకు తెలుసు. కోడి బుర్ర వేసుకుని కొంతమంది కోడికత్తి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ట్రోల్ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారిని. అదేవిధంగా బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చేసుకుని తెలంగాణ కోసమే మేము పుట్టాం, తెలంగాణ కోసమే మేము పోరాటం చేశామని ఆ తెలంగాణ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చేసుకున్నటువంటి పార్టీ వ్యక్తులు కొంతమంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కొన్నటువంటి భూమి పట్టా భూమి అండి. ఆ పట్టా భూమి రిజిస్టర్ అయ్యి ఉంది. కొనుక్కున్న భూమిని కబ్జా చేశారంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా కోడి చెరువు అని చెప్పి ఆ ఏరియాలో ఆ చెరువుని కబ్జా చేయారని కోడి బుర్ర వేసుకుని కోడిగత్తి పార్టీ వాళ్ళు చాలా ట్రోల్ చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే పట్టా భూములు రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఏ విధంగా వీళ్ళు కబ్జా అని చెప్పి అంటారు నాకైతే అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఉన్నారండి. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి కానీ షెడ్లు వేసుకోవడానికి కానీ పర్మిషన్ లేదు. కళ్యాణ్ గారు కూడా అది చేయట్లా. వ్యవసాయం చేయొచ్చు, ఆ భూమిలో కొనుక్కున్నారు, వ్యవసాయమే చేస్తున్నారు. ఆ వ్యవసాయం చేసుకుంటున్న దాన్ని కూడా కబ్జా చేస్తారు. ఏమన్నా అతను సొంత డబ్బులతో కొనుక్కుని పట్టా భూమిలో అతని స్థానంలో అతను వ్యవసాయం చేసుకుంటే దాన్ని కబ్జాని ఎలా అంటారండి? అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలైన ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రజలైతే గమనిస్తున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రతిదీ చూస్తున్నారు. ప్రాంతీయ విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఈ తెలంగాణ నాయకులు అయితే చేస్తున్నారు.